వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఎస్సి ఎన్నికల్ని బాయ్కాట్ చేసిన వైఎస్ఆర్సీపీ వెల్లడించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సకాలంలో విద్యుత్ ఛార్జీలు చెల్లించాలి ఏఈ మహేందర్ రెడ్డి. అభివృద్ధి కమిటీ ఏర్పాటు ప్రకటించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. మూడు అంగన్వాడీ పోస్టులకు అందిన 6 దరఖాస్తులు. వార్తలోని వివరాలు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రజాపతుల కమిటీకి ఎన్నికలు నిర్వహించాల్సి రావడం దురదృష్టకరమని వైఎస్ఆర్సీపీ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ తరఫున శుక్రవారం ఆయన ప్రకటించారు. మీ ముందుకు రావడానికి కారణం ఈ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులకు అవకాశం కల్పించాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని అధికారంలో ఉన్న సభ్యులకే ఇవ్వడం అనేది ఇంతవరకు జరగలేదు. 1967 నుంచి కూడా ప్రతిపక్షానికే ఇస్తూ ఉన్నారు. అనేక పార్లమెంట్లో కూడా 1950లో జనవరి 26 ఒక అమెండ్మెంట్ జరిగింది. ఆర్టికల్ 309 బ్రాకెట్లో అయ్యి అని చెప్పి ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలని వాళ్ళు మార్పు చేసి అనేక మంది కేవలం ప్రతిపక్ష సభ్యుడి హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకే ఈ పిఎస్సి చైర్మన్ పదవిని ఇస్తూ వచ్చారు. ఉదాహరణకు బీజేపీకి ఇద్దరు సభ్యులుంటే 1981-82లో శ్రీ సతీష్ అగర్వాల్ అని చెప్పి వారికి ఈ పిఎస్సి చైర్మన్ పదవిని పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక మంది 20 మంది 30 మంది ఉండే సభ్యులకు కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకు కూడా ఈ పిఎస్సి చైర్మన్గా అనేక పర్యాయాలు ఇచ్చారు. మరి ఆ విధంగా చేయడం వల్ల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఒక రెస్పాన్సిబుల్గా పనిచేసేదే కాకుండా ప్రభుత్వం ఏదైనా చేసే తప్పిదాలన్నీ కూడా ఎత్తి చూపుతుంది అని చెప్పి ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. ప్రపంచ దేశాలలో డెమోక్రటిక్ కంట్రీస్లో ఎక్కడ కూడా ఏ నియమ నిబంధన పాటించకుండా కేవలం ప్రతిపక్ష సభ్యునికే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పి ఇప్పుడు దాకా కొనసాగుతూ ఉంది. మన పక్క దేశాలలో కూడా ఇంక్లూడింగ్ పాకిస్తాన్, అదేవిధంగా ఒక ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం తాలిబాన్లు వచ్చిన తర్వాత అక్కడ పిఎస్సిని తీసేయడం జరిగింది. మరి ఈ పిఎస్సి ఉండడం వల్ల చాలా మనం గతంలో అనేక కుంభకోణాలన్నీ కూడా వెలికి తీసిందంతా కూడా పిఎస్సి కమిటీనే అని చెప్పి ఉదాహరణ కొన్ని చెప్తున్నాను. బొఫర్స్ కుంభకోణం వచ్చి 1980 చివరిలో 1990 మొదటి అప్పుడు స్వీడన్ సంస్థ బొఫర్స్తో నిధులు దుర్వినియోగం చేశారని చెప్పి పిఎస్సిని ఆ రోజు చైర్మన్గా ఉన్న చంద్రజిత్ యాదవ్ వెలికి తీశాడు. అదే 2G స్పెక్ట్రమ్ 2010 ప్రారంభంలో ఆ రోజు మురళీ మనోహర్ జోషి దాన్ని వెలికి తీశాడు. అదేవిధంగా సుప్రీంకోర్టు 122 టెలికాం లైసెన్సులు మన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ రిపోర్ట్ను బట్టి క్యాన్సిల్ చేసింది. కోల్గేట్ అని చెప్పి 2010 మధ్యలో వచ్చిన కోల్ అలొకేషన్ స్కామ్ కూడా పిఎస్సినే బయటకు తీసింది. కామన్వెల్త్ గేమ్స్లో చాలా అవినీతి జరిగింది 2010లో అంటే అప్పుడు కూడా పిఎస్సినే వెలికి తీస్తుంది. ఈ విధంగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రభుత్వంలో ఏది కూడా నిధుల దుర్వినియోగము లేకపోతే ఇతరత్ర అవినీతి కార్యక్రమాలు జరగకుండా ఒక వాచ్ డాగ్గా పనిచేస్తూ ఉంది. మరి ఇలాంటివి మన రాష్ట్రంలో తీసుకుంటే మరి మొన్న మాకు 151 సభ్యులు ఉంటే అప్పుడు కూడా మాకు అధికార బలం ఉన్నా కూడా మేము తీసుకోకుండా ఏదైతే 1967 నుంచి
ఈ ఆనవాయితీగా వస్తూ ఉందో ఆ ఆనవాయితీ ప్రకారం మేము ఆ రోజు పైవల కేశవ్ గారిని నియమించడం జరిగింది యునానిమస్గా. మరి ఈ విధంగా ఒక ఆనవాయితీ ప్రకారం వచ్చేదాన్ని అంతా కూడా తప్పుదోవ పట్టించి ఈరోజు పిఎస్సి చైర్మన్ పదవి అధికారంలో ఉండే వాళ్ళే తీసుకుంటే దానికి ఏం న్యాయం జరుగుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఈరోజు ఈ పిఎస్సి కమిటీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టంగా భావించి దీన్ని బాయ్కాట్ చేస్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. విద్యుత్ శాఖ తరపున మెరుగైన సేవలు అందిస్తున్నామని బిల్లులు చెల్లింపులు ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులోపు చెల్లించి వినియోగదారులు సహకరించాలని పుంగనూరు పట్టణ ఆ శాఖ ఏఈ మహేందర్ రెడ్డి కోరారు. గురువారం మేలుపట్ల విద్యుత్ సబ్ స్టేషన్లోని తన కార్యాలయంలో ఆయన కేసీటీవీతో మాట్లాడారు. బిల్లు అందిన 15 రోజుల్లోపు ఛార్జీలు చెల్లించాలన్నారు. లేని పక్షంలో పెనాల్టీ పడుతుందని చెప్పారు. అలాగే విద్యుత్ సమస్యలు ఉంటే 9490615107 నెంబర్కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని తెలిపారు. ప్రతి ఒక్క రైతు కూడా విద్యుత్ బిల్లు ఇచ్చిన 15 రోజుల లోపల బిల్లులు కట్టి డిపార్ట్మెంట్కు సహకరిస్తారని ప్రతి ఒక్క వినియోగదారుని తెలియపరుస్తున్నాము. విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి విద్యుత్ ఛార్జీలు చెల్లించిన వలన డిపార్ట్మెంట్కు మీరందరూ కూడా తోడ్పడి ఉంటారని డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ప్రతి రైతు కూడా మీకు ఇచ్చినటువంటి బిల్లును సకాలంలో చెల్లించి మీకు పెనాల్టీలు లేకుండా డబ్బులు కట్టుకునే దానికి గడువు తారీఖు ఉంటుంది. గడువు తారీఖు లోపల బిల్లులు చెల్లించి డిపార్ట్మెంట్కు సహకరించవలను. అలాగే మీకు ఎక్కడైనా వినియోగదారులకు ఎవరైనా విద్యుత్ సమస్యలు అంతరాయం ఏమైనా ఏర్పడితే మా యొక్క సబ్స్టేషన్ నెంబర్కు తెలియపరిస్తే ఆ సబ్స్టేషన్ నెంబరు 9490615107 ఆ నెంబర్కి కానీ, లేదంటే కన్సల్ట్ మీ లైన్మ్యాన్ నెంబర్కి కానీ, లేదంటే ఏఈ నెంబర్కి కానీ. ఏఈ నెంబర్ అయితే 9440811880 ఈ నెంబర్కు మీరు తెలియపరిస్తే మీకు ఉన్నటువంటి సమస్యలు సకాలంలో తీర్చగలుగుతామని విద్యుత్ శాఖ తరఫున తెలియపరుస్తున్నాము. అలాగే వినియోగదారులు ఎక్కడైనా కానీ లోడ్ కావాల్సింటే లోడు బుక్ చేసుకుంటే మీ లోడు క్రమబద్ధీకరిస్తాము. ఇది కాకుండా ఎవరైనా దొంగతనంగా కానీ విద్యుత్ కన్నా వాడితే కన్నా వారిపైన డిపార్ట్మెంట్గా కఠినమైన చర్యలు ఉంటాయని ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తున్నాము. విద్యుత్తును దొంగతనం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా మీటర్ ద్వారానే కరెంటు తీసుకొని డిపార్ట్మెంట్కు సహకరిస్తారని ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియపరుస్తున్నాం. వినియోగదారులు ప్రతి ఒక్కరూ కూడా బిల్లు ఇచ్చిన 15 రోజుల బిల్లు కట్టు మంత్ ఎండింగ్ లోపల బిల్లులు కట్టి డిపార్ట్మెంట్కు సహకరిస్తారని ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తున్నాం. పుంగనూరు పురపాలికలో 100% అభివృద్ధి జరిగేందుకు 5 మందితో పట్టణ అభివృద్ధి కమిటీ ఏర్పాటైంది. ఈ క్రమంలోనే శుక్రవారం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి కమిటీని ప్రకటించారు. కౌన్సిలర్ రామకృష్ణరాజు, మాజీ కౌన్సిలర్లు దేశాది ప్రకాష్, శ్రీకాంత్ మరియు సివిరెడ్డి, సుహేల్ భాషాలు కమిటీలో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలు, వార్డుల అభివృద్ధి పనులు, ప్రభుత్వ అధికారులతో మాట్లాడటం, ప్రజల సమస్యల పరిష్కారం వంటి కార్యక్రమాలు కమిటీ వారు చూడనున్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి, వెంకటముని యాదవ్, సుబ్రహ్మణ్యం రాజు, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ఆవరణాలు శుభ్రంగా ఉండేలా చూడాలని మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం పుంగనూరు పట్టణ పరిధిలో కట్టకిందపాలెంలోని మున్సిపల్ ప్రైమరీ స్కూల్ను ఎంఈఓ2 రెడ్డిన్న శెట్టితో కలిసి సందర్శించారు. మధ్యాహ్నం భోజనాన్ని, ఉపాధ్యాయుల విద్యా బోధనను పరిశీలించారు. తర్వాత పాఠశాల ఆవరణంలో శుభ్రం చేయించారు. ప్రహారీ వెలుపల ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలతో విషపురుగులు పాఠశాల ఆవరణంలోకి వస్తున్నట్లు గుర్తించారు. చుట్టూ ఉన్న నివాసితులను పిలిపించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కంటి జబ్బుతో బాధపడుతున్న వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిబిరం నిర్వాహకులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పుంగనూరు పట్టణం తాటిమాకులపాలెం ఎంఎస్ఆర్ థియేటర్ వెనుక వైపు ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈ నెల 23వ తేదీ శనివారం
శంకర్ నేత్రాలయ హాస్పిటల్, మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ చెన్నై వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కంటిలో పొర, దూరపు చూపు మరియు చూపు తగ్గిన వారికి శిబిరంలో పరీక్షించి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని, కావున వయసుతో నిమిత్తం లేకుండా కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణం తూర్పు మౌసాలలో వెలిసి ఉండే శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయం శుక్రవారం భక్తులతో కిక్కిరిసింది. అర్చకుల అమ్మవారి మూల విగ్రహానికి పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి ఏకహారతి, కుంభహారతి, పంచహారతి, రథహారతులను ఇచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోగా మహిళలు భక్తి శ్రద్ధలతో నేతి దీపాలను వెలిగించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అర్చకులు పంపిణీ చేశారు. ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 3 అంగన్వాడీ పోస్టులకు 6 దరఖాస్తులు అందినట్లు సిడిపిఓ రాజేశ్వరి తెలిపారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తుల సమయం ముగిసిందని, పొంగనూరు రూరల్ జువలదిన తాండా మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు 4, అర్బన్ రామ్నగర్ సహాయకురాలు పోస్టుకు 1, సోముల ముండ్రివారిపల్లి సహాయకురాలు పోస్టుకు 1 దరఖాస్తులు అందినట్లు చెప్పారు. శనివారం చిత్తూరులోని పీడీ కార్యాలయంలో స్క్రూటినీ ఉంటుందని చెప్పారు. గురైనప్పుడు సొంత వైద్యాలు మానుకొని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందాలని పొంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ మధుసూదనాచారి సూచిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుక్క కరిచిన వెంటనే గాయాన్ని సబ్బుతో కడగాలన్నారు. గాయం పూర్తిగా ఆరిన తర్వాత బెటాడీ లోషన్ రాసి ఆ తర్వాత వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్య చికిత్సలు అందుకుని టీకాలు వేయించుకోవాలని సూచించారు. మనం కుక్క కాటుకు బారిన పడినప్పుడు మనం వెంటనే దగ్గరలో నీళ్లు సోప్ తీసుకొని వెంటనే కడిగేసేయాలి. ఎంత ఫాస్ట్గా మనం కడగలిగితే 98% వైరస్ అంతా దాంట్లో వెళ్ళిపోతుంది. సో అది చేయకుండా చాలామంది పనసపాల కోసం ఎక్కడో తిరిగి టైం వేస్ట్ చేసి పనసపాలు పెట్టుకొని ఆ టైం వేస్ట్ చేస్తారు. ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. పనసపాలు కూడా సెప్టిక్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఎప్పుడో నెక్స్ట్ దగ్గర వస్తున్నారు ఇంజెక్షన్స్ కోసం. అందువల్ల ఏమవుతుంది, సెప్టిక్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వెంటనే కడిగేయడం వల్ల 90% వైరస్ వెళ్ళిపోతుంది. దగ్గరలో మనకు ప్రభుత్వ ఆసుపత్రులు మన ఊళ్ళోనే 3 ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్తో కాకుండా అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా 2 ఉన్నాయి. వెంటనే చూపించుకొని సెప్టిక్ అవ్వడం టీటీ ఇంజెక్షన్ వేసుకొని ఏఆర్ఏ ఫస్ట్ డోస్ వేసుకునేసి మళ్ళీ కోర్సు 3 ఇంజెక్షన్లు తర్వాత మొత్తం 4 ఇంజెక్షన్లు వేసుకున్నామంటే కంప్లీట్గా మనం దాని నుంచి రక్షణ పొందవచ్చు. సో ఈ లక్ష్యాలన్నీ మనం పాటిస్తున్నామంటే మనం రేబీస్ వ్యాధి నుంచి రాకుండా కాపాడుకోవచ్చు. సో ఇవన్నీ మనకు మన జాగ్రత్తలు ట్రీట్మెంట్ గురించి మన కేసీటీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మహిళలు ఆహార అలవాట్లు పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని ఫెమినైన్ సంస్థ ప్రతినిధి అనంత మునిరాజ్ అన్నారు.
శుక్రవారం ఎంసీవీ డిగ్రీ కళాశాలలో మహిళా విద్యార్థులకు పీరియడ్స్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జీవన శైలిలో మార్పులు, ఆరోగ్యకర ఆహార అలవాట్లపై అవగాహన కల్పించారు. మహిళలు ఆరోగ్యంపై ఎలాంటి సంకోచాలు లేకుండా వారి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి డాక్టర్ రామకృష్ణ, ఎన్ఎస్ఎస్ అధికారి అఫ్రీద్ బాషా, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మెన్స్ట్రువల్ హైజీన్ అంటారు. హైజీన్ మీరు వెళ్ళే కామన్ టాయిలెట్స్ లోనే, మీ ఇంట్లో అయినా, ఫ్లైట్ లో అయినా, రైల్వే స్టేషన్ అయినా, బస్ స్టేషన్ అయినా, ఆడవాళ్ళు వెళ్ళే కామన్ టాయిలెట్స్ లోనే మీకు యూటీఐ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు. బస్ స్టేషన్ లో నీట్ గా ఉండదు. మనము మళ్ళీ ఇంకో మాట అంటాం. ఏమంటారు? మోడీ గారు ఒక మాట అన్నారు, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అంటారు. ఆ బస్ స్టేషన్ వెళ్తే తెలుసు ఎంత స్వచ్ఛ భారత్ లో ఉన్నాము కదా. సో కొన్నింటిలో మీకు ఇన్ఫెక్షన్స్ అవుతుంది. సో దీనికి రీజన్ ఏంటంటే ఈ 25 ప్రాబ్లమ్స్ కు WHO, యాజ్ పర్ WHO, ఫుడ్ ఒకటి రీజన్, రెండోది ఫిజికల్ యాక్టివిటీ. ఆహార్ విహార్ ఔషధ్ అన్నారు సాంస్క్రిట్ లో. సో ఫుడ్ అనేది మన కంట్రోల్ లేదు, హైబ్రిడ్ ఫుడ్ తింటున్నాము. రెండోది ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అంత ఫిజికల్ డైట్ లేదు. యోగాసు, ప్రాణాయామాసు, చక్రాసు, ఆసనాసు అంటున్నారు. ఇదంతా అంతంత మాత్రమే ఉంది మనం. ఎందుకంటే ఊబర్ ఉంది, ఓలా ఉంది కాబట్టి నియర్ బై బుక్ చేసుకుని పోతాం. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసుపత్రి చుట్టూ చెత్త చెదారంతో పాటు పిచ్చి మొక్కలకు నిలయాలుగా మారాయి. వైద్యాధికారి పవన్ కుమార్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికుల సహకారంతో చెత్తను తొలగించారు. పరిసరాల పరిశుభ్రతను ఆసుపత్రికి వచ్చే రోగులు పాటించాలని వైద్యాధికారి కోరారు. పుంగనూరు గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. వేకువజామునే అర్చకులు అమ్మవారి మూలవర్లను పసుపు, కుంకుమ, విభూది, గంధములతో పాటు పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత నవధాన్యాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు మారెమ్మను దర్శించగా మహిళలు భక్తి శ్రద్ధలతో నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. బాలికలు శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని సరైన అవగాహన అవసరమని ఐసిడిఎస్పిడి హైమావతి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని డిఆర్డీఏ సమావేశపు మందిరంలో కిషోరి వికాసం జిల్లా స్థాయి కార్యక్రమం ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో సిడిపిఓలు, సూపర్వైజర్లు తదితరులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి డిఎంఎన్హెచ్ఓ ప్రభావతి దేవి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణశేఖర్, ఉమెన్ సేఫ్టీ ఎస్ఐ నాగ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్పిడి మాట్లాడుతూ 11 నుంచి 18 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న కిషోర బాలికలకు శారీరకంగా మార్పులు సంభవిస్తాయని,
ఋతుక్రమం ప్రారంభం కావడం, శారీరకంగా వచ్చే మార్పులపై అవగాహన లేకపోవడంతో మానసిక ఒత్తిడికి గురి కావడం జరుగుతుందన్నారు. బాలికలు సమస్యలను తల్లిదండ్రులకు వ్యక్తపరచడానికి సంకోచిస్తారన్నారు. కిషోరి వికాసం కార్యక్రమం ద్వారా బాలికలకు శారీరకంగా సంభవించే మార్పులు, సమాజంలో మెలగాల్సిన తీరు తెన్నులను అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్యంగా పౌష్టికాహారం, సమతుల్య ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలన్నారు. సంబంధిత శాఖల సిబ్బంది, మండల పరిధిలో గల అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎంలకు శిక్షణ అందించి మండలాల్లో గల కిషోర బాలికలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిడిపిఓలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ కిషోర వికాసం అనేటువంటి ప్రోగ్రాము అడాలసెంట్ గర్ల్స్ కు సంబంధించినటువంటిది. అంటే 11 to 18 years ఏజ్ లో ఉన్నటువంటి ఏజీ గర్ల్స్ అందరూ కూడా వాళ్ళకు యాక్చువల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఏజ్ లో ఫిజికల్గా కొన్ని మార్పులు వస్తాయి పిల్లల్లో, ప్లస్ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కూడా పిల్లల్లో ఆ ఏజ్లో వస్తాయి. ఎందుకంటే వాళ్ళలో వచ్చేటువంటి శారీరక మార్పులు వాళ్ళకి అర్థం కాదు, ఎందుకు వస్తున్నాయి, ఏమొస్తున్నాయి అనేది తల్లిదండ్రులు వివరించి కరెక్ట్గా చెప్పలేరు. వీళ్ళకి వచ్చే డౌట్స్ కూడా తల్లిదండ్రుల దగ్గర వ్యక్తపరచలేరు. ఇంకా ఏంటి, వాళ్ళకు మెన్స్ట్రువల్ పీరియడ్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఆ ఏజ్లో ఏం చేయాలా, ఇంకా సమాజంలో వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళకు సేఫ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, వాళ్ళు ఇంకా ఇతరత్ర ప్రలోభాలకు గురి కాకుండా ఎలా ఉండాలా. నెక్స్ట్ ఆ ఎదిగేటువంటి ఏజ్లో న్యూట్రిషన్ అనేది కూడా ఒక ప్రాబ్లం. మేము ఏదో లావ్ అయిపోతున్నామో సరిగా తినదు, పక్కన అమ్మాయి సన్నగా ఉంది, నేను కొంచెం బాగున్నా, బరువు పెరగదు, తిండి తినకుంటే బరువు పెరగకుండా ఉండొచ్చు. ఇది అనమాట. మరి తిండి తినకపోతే మనకు బ్రెయిన్, మిగతా అవయవాలకి ఎట్లా పనిచేస్తాయి? అవన్నీ కరెక్ట్గా కళ్ళు కానీ, బ్రెయిన్ కానీ, చేతులు కానీ, ఆలోచించే విధానం కానీ, మెంటల్ స్టెబిలిటీ కానీ అవన్నీ కరెక్ట్గా ఎప్పుడొస్తుందో మనకు పౌష్టికాహారం కరెక్ట్గా తీసుకున్నట్లయితే మనిషి స్టేబుల్గా ఉంటాడు. ఇప్పుడు మీరందరూ కూడా రిసోర్స్ పర్సన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, నెక్స్ట్ మీరు మండలానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా మీ మండల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మండల లెవెల్లో కింద స్థాయి సిబ్బందికి, అంగన్వాడీ కార్యకర్తలకు అయితే ఏమి, ఏఎన్ఎంలకైతే ఏమి, మహిళా పోలీసులు అయితే ఏమి, వాళ్ళందరికీ కూడా మీరందరూ కూడా ఈరోజు జాగ్రత్తగా విని అందరూ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వినేసేసి మీరు కూడా మీ మండల స్థాయిలో ఎఫెక్టివ్గా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. తీసుకొని వాళ్ళందరినీ గ్రూప్స్గా మనము చేయాలి. గ్రూప్స్గా తయారు చేసిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, బాలికను రక్షిద్దాం, బాలికను చదివిద్దాం. భారతీయుడైన నేను ఈరోజు అన్ని విధాల వ్యక్తిగతముగాను నేను బాలికను రక్షిద్దాం, బాలికను చదివిద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిఎస్సి ఎన్నికల్ని బాయ్కాట్ చేసిన వైఎస్ఆర్సీపీ వెల్లడించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సకాలంలో విద్యుత్ ఛార్జీలు చెల్లించాలి, ఏఈ మహేందర్ రెడ్డి. టీడీపీ పట్టణ అభివృద్ధి కమిటీ ఏర్పాటు ప్రకటించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. మూడు అంగన్వాడీ పోస్టులకు అందిన 6 దరఖాస్తులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.